హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎక్స్ప్లెయిన్ చేయబోయేది గుణశ్రేణులు. ఓకే, ఇంతకుముందు వీడియోస్లో అయితే ఫస్ట్ చాప్టర్ శ్రేణుల నుంచి అంక శ్రేణి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాను. 6.3 వరకు అయితే ఎక్సర్సైజెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ వీడియోలో అయితే గుణశ్రేణి గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు గుణశ్రేణి అంటే ఏంటిది. ఇక్కడ మనకు ఒక సిరీస్ 3 సిరీస్ ఇచ్చిండు. 30, 90, 270, 1/4, 1/16, 1/64 ఈ విధంగా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు, మనకు ప్రతి జాబితాలో తర్వాత వచ్చే పదమును రాయగలరా అంటున్నాడు. నెక్స్ట్ వచ్చే పదం ఏ విధంగా, ఫస్ట్ దాంట్లో చూడండి 3 తోటి గుణించబడింది. ఓకే, ఫస్ట్ పదం ఫస్ట్ టర్మ్లో అయితే 3 తోటి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ పదం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమవుతుంది, 1/4 తోటి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ స్టెప్ అనేది వస్తున్నది. ఇక్కడ చూడండి ఏమవుతుంది, 0.8 తోటి గుణిస్తే నెక్స్ట్ పదం వస్తున్నది. అంటే దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు అంటే, ప్రతి జాబితాలో ప్రతి పదంను మొదటి పదం తప్ప దాని ముందున్న పదం ఒక స్థిర సంఖ్యచే గుణించడం అవుతుంది. ఓకే, గుణించడం అవుతుంది కాబట్టి ఇలాంటి సంఖ్యల జాబితాను గుణశ్రేణి అంటాం. ఓకే, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, మల్టిప్లికేషన్ చేస్తాం. అక్కడ మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో యాడిషన్ చేసినాం మనం. ఓకే, ఒక స్థిర పదంతో యాడిషన్ చేస్తే మనకు నెక్స్ట్ పదం అనేది వస్తుంది. బట్ ఇక్కడ అయితే మనం ఒక స్థిర పదంతో మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇందులో మనం ఫస్ట్ పదంని ఏ చేత సూచిస్తాం. ఇక్కడ వచ్చేసి మనకు సామాన్య నిష్పత్తి ఆర్. ఓకే, ఇక్కడ నిష్పత్తి ఉంటుంది ఆర్. ఇక్కడ ఏను సామాన్య నిష్పత్తి అని ఆర్ చేత గుణించవలెను. రెండవ పదం కోసం మనం ఫస్ట్ ఏం చేయాలి, మొదటి పదాన్ని ఆర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. అయితే మనకు సెకండ్ పదం వస్తుంది. ఈ విధంగా చేసుకుంటా పోతే ఈ శ్రేణి యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది, ఏఆర్ ఏఆర్ స్క్వేర్. ఓకే, ఈ విధంగా ఈ శ్రేణి యొక్క రూపం ఏఆర్ ఏఆర్ స్క్వేర్. థర్డ్ పదం వచ్చేసి ఏఆర్ క్యూబ్. అక్కడ మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో యాడ్ చేసినాం ఏ ప్లస్ డి A2 ప్లస్ డి అంటే స్థిర పదంతో అడిషన్ చేసుకుంటూ పోయినాం. బట్ ఇక్కడ ఏం చేయాలి, మనం నిష్పత్తి సామాన్య నిష్పత్తి ఆర్ తోటి మల్టిప్లికేషన్ చేసుకుంటా పోతే మనకు నెక్స్ట్ పదం అనేది వస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఆర్ ఏ విధంగా కనుక్కోవాలి మనం. అక్కడ డి అంటే మనకి ఏమొచ్చింది, A2 మైనస్ A1 చేస్తే మనకు డి వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఏమవుతుంది, గుణిస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకు నిష్పత్తి ఉన్నది కాబట్టి మనం ఏ విధంగా కనుక్కుంటాం, AN/AN-1 అంటే మనకు ఆర్ కావాలి అంటే మనం ఏం చేయాలి, సింపుల్గా ఆర్ కావాలంటే మనం ఏం చేయాలి, A2/A1 చేయాలి, A3/A2 చేయాలి. ఈ విధంగా చేస్తే మనకి ఏమొస్తుంది, ఆర్ అనేది వస్తుంది. ఇది శ్రేణి యొక్క రూపం. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు A2/A1. సింపుల్గా A2/A1 A3/A2 ఈ విధంగా గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి AN/AN-1 అంటే ఇది ఒక ఫస్ట్ డిజిట్, దాన్ని ముందున్న డిజిట్ తోటి ఏం చేయాలి మనం, ఫస్ట్ వచ్చేసి ముందున్న డిజిట్ తోటి డివిజన్ చేయాలి. ఇచ్చట n ఏదైనా ఒక సహజ సంఖ్య మరియు n గ్రేటర్ దాన్ 2 కావాలి. ఇక్కడ n ఎప్పటికీ ఏ విధంగా ఉండాలి, ఈ కండిషన్ అనేది గుర్తుంచుకోవాలి. n ఏదైనా ఒక సహజ సంఖ్య మరియు n గ్రేటర్ దాన్ 2. ఓకే, కింది వానిలో గుణశ్రేణులు కానివేవో కనుగొండి అంటున్నాడు. ఈ గుణశ్రేణి గురించి లాస్ట్ టైం టెట్లో ఒక క్వశ్చన్ అడిగిండు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గుణశ్రేణి అనేది చూసుకోవాలి. సేమ్ ఈ విధంగానే మనకు 4 ఆప్షన్స్ ఇచ్చిండు. అందులో నుంచి ఏదైతే గుణశ్రేణి కాదో ఫైండ్ అవుట్ చేయండి అని అడిగిండు. నా ప్రీవియస్ వీడియోలో అయితే అప్లోడ్ చేసినాను. మొన్న రీసెంట్లీ జరిగిన మన మేలో జరిగిన టెట్లో గుణశ్రేణి గురించి అడిగిండు. ఓకే, ఇక్కడ చూడండి ఏ విధంగా మనం ఏం చేయాలి, ఫస్ట్ మనము కామన్ డిఫరెన్స్, ఇక్కడ మనకు సామాన్య నిష్పత్తి అనేది సేమ్ ఉండాలి. ఓకే, నిష్పత్తి చూడండి ఇక్కడ ఏమవుతుంది, 12/6 అంటే 2, 25/2, 24/12 అంటే 2 అంటే నిష్పత్తి అనేది 6 అవుతుంది. కాబట్టి ఇది ఏంటిది, ఒక గుణశ్రేణి. ఇక్కడ చూడండి 4/1 అంటే 4. ఓకే, 9/4 డివిజిబుల్గా కాదు, ఇక్కడ ఇది అనేది గుణశ్రేణి ఏర్పరచదు. నెక్స్ట్ చూడండి -1/1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -1. నెక్స్ట్ 1/-1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -1. నెక్స్ట్ -1/1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే ఇది కూడా గుణశ్రేణి. నెక్స్ట్ ఇక్కడ చూడండి -20/-4, -4 క్యాన్సల్, 4 5 20. నెక్స్ట్ -100/-20 సింపుల్, ఇక్కడ కూడా 5ని వస్తుంది.
ఇది ఒక గుణశ్రేణి, ఇది ఒక గుణశ్రేణి, ఇది ఒక గుణశ్రేణి, ఇది ఒక ఇదైతే కాదు. ఓకే, గుణశ్రేణిలోకి మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఇక్కడ, ఇవైతే మీరు డీటెయిల్గా చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు మనకు, పైన చర్చించిన ప్రతి జాబితా ఎందుకు గుణశ్రేణి అవుతుందో వివరించుము. ఒక గుణశ్రేణి నిర్ణయించుటకు కావాల్సిన అంశాలు ఏంటి అంటున్నాడు. సింపుల్, మొదటి పదం కావాలి, సామాన్య నిష్పత్తి కావాలి, శ్రేణిలోని పదాల సంఖ్య కావాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చిండు. మొదటి పదం ఏ 3, సామాన్య నిష్పత్తి ఆర్ అయిన గుణశ్రేణిని రాయము అంటున్నాడు. సింపుల్, ఏ 3 ఉన్నది, 2 తోటి మల్టిప్లికేషన్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ డిజిట్స్ అనేవి వచ్చేస్తాయి. ఫస్ట్ 3 2 తోటి మల్టిప్లికేషన్ చేస్తే 6, 6ని 2 తోటి చేయాలి, మళ్ళీ 12ని 2 తోటి. సింపుల్, ఇక్కడ చూడండి 256 అయిన గుణశ్రేణిని రాయము అంటున్నాడు. గుణశ్రేణి యొక్క సామాన్య రూపం ఏంటిది? ఏ ఏఆర్, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్. సింపుల్, ఏది ఇది. నెక్స్ట్ ఏ ఇంటూ ఆర్, నెక్స్ట్ ఏ ఇంటూ ఆర్ స్క్వేర్. ఈ విధంగా చేసుకుంటా పోతే మనకు శ్రేణి అనేది వచ్చేస్తుంది, గుణశ్రేణి. సింపుల్, ఇక్కడ కూడా చూడండి, ఒక సామాన్య నిష్పత్తిని కనుగొండి అంటున్నాడు. సామాన్య నిష్పత్తి ఏంటిది మనకు? -5/25 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -1/5. సింపుల్, వెరీ ఈజీ. నెక్స్ట్, ఏ జాబితాలు ఏవి గుణశ్రేణులు అవుతాయి? ఇక్కడ చూడండి, మనకు కామన్ డిఫరెన్స్ అనేది కనుక్కోవాలి. 6/3 2, 12/6 2 ఇది అవుతుంది. 32/64 ఇది చూడండి మీరు, వెరీ సింపుల్, ఈజీ. ఇది కూడా మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 6.4. ఇక్కడ ఏమంటున్నాడు మనకు, షర్మిల యొక్క మొదటి సంవత్సరం జీతము 5 lakhs. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ముందున్న సంవత్సరం యొక్క జీతంలో 10% పెరుగుతున్నది. ఓకే, అయితే గుణశ్రేణి అవుతుందో కాదా చూడండి అంటున్నాడు. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి? 5 lakhsలో 10% పెరుగుతుంది అంటున్నాడు. 5 lakhsలో 10% ఎంత తీయాలి? ఫస్ట్ సింపుల్గా మనకు 5 lakh అవుతుంది. దాని తర్వాత 10% పెరుగుతుంది అంటున్నాడు కదా. 10% పెరిగితే మనకు 5,50,000 అవుతుంది. నెక్స్ట్ 10 lakh పెరిగితే మళ్ళీ 6,05,000. ఈ విధంగా పెరుగుతూ పోతున్నది. కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉన్నది కాబట్టి ఇది ఒక గుణశ్రేణి ఏర్పరుస్తుంది. నెక్స్ట్ చూడండి, 30 మెట్లు ఉన్న ఒక మెట్ల వంతెనలో అన్నింటికంటే కింద ఉన్న మెట్లు నిర్మాణానికి 100 ఇటుకలు అవసరం. ఆపై ప్రతి పై మెట్టు నిర్మాణానికి దాని కింద మెట్టు నిర్మాణానికి కావాల్సిన వానికంటే 2 ఇటుకలు తక్కువ అవసరం. ప్రతి మెట్టు నిర్మాణానికి అవసరమయ్యే ఇటుకల సంఖ్య ఎంత అంటున్నాడు. ఫస్ట్ అయితే మనం క్వశ్చన్ అయితే లెంతీ ఉన్నది, బట్ మనకి హింట్స్ మనం తొందరగా క్యాచ్ చేసి రాసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి 100 అంటున్నాడు. ఓకే, ఫస్ట్ మెట్లు కట్టడానికి 100 అవసరం. దాని తర్వాత 2 తక్కువ అంటున్నాడు. 2 తక్కువ అంటే నెక్స్ట్ వచ్చేసి 98, నెక్స్ట్ వచ్చేసి 96, నెక్స్ట్ వచ్చేసి 94. ఇది మన సిరీస్ ఏర్పడుతుంది. ఓకే, ఫస్ట్ ఎంత అంటాను మనకు 100 ఇటుకలు ఒక స్టెప్ కట్టాలి. దాని తర్వాత 2 తక్కువ అంటున్నాడు 98, దాని తర్వాత 96 అంటాను, దాని తర్వాత 94. ఈ విధంగా మనకు 30 స్టెప్స్ ఉన్నాయి. అయితే ఇచ్చిన సిరీస్ మనకు గుణశ్రేణి అవుతుందా చూడండి, చూస్తేనే తెలుస్తున్నది ఇది గుణశ్రేణి అనేది ఏర్పరచదు. 98/100 అంటే ఇది కొట్టుడు పోదు. 96/98 అంటే డిఫరెంట్ డిజిట్ వేస్తుంది. సేమ్ ఆర్ అనేది రాదు. ఓకే, ఆర్ అనేది సేమ్ రాదు కాబట్టి ఇది గుణశ్రేణి కాదు. నెక్స్ట్ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇది మనకు లాస్ట్ ఇయర్ టెట్లో అడిగిండు. ఓకే, ఈ క్వశ్చన్ లాస్ట్ టైం టెట్లో అయితే అడిగిండు. 24 సెంటీమీటర్ భుజం పొడవు గల ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజాల మధ్య బిందులను కలపడం వల్ల రెండవ త్రిభుజం ఏర్పడింది. దాని భుజాలను మధ్య బిందులను కలపడం వల్ల మూడవ త్రిభుజం ఏర్పడింది. ఈ విధంగా అనంతంగా కొనసాగిస్తే మొదటి, రెండవ, మూడవ త్రిభుజాల చుట్టుకొలతలు కనుగొండి అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనకు డయాగ్రామ్ కూడా వచ్చేసిండు ఆల్రెడీ. ఇది ఫస్ట్ వచ్చేసి మనకు 24 సెంటీమీటర్ భుజం గల ఒక సమబాహు త్రిభుజం. మధ్య బిందులను కలుపుకుంటా పోతే మళ్ళీ ఒక త్రిభుజం వచ్చింది. దాని యొక్క భుజాలు ఎంత? 12. మళ్ళీ మధ్య బిందులను కలుపుకుంటా మళ్ళీ ఒకటి వచ్చింది. దాని యొక్క భుజాలు 6. అంటే ఫస్ట్ వచ్చేసి మనం 24 దీని యొక్క చుట్టుకొలత కనుక్కోవాలి. ఓకే, 3 × 24 అంటే ఎంత వస్తుంది మనకు? 72. నెక్స్ట్ 12 3s 36. నెక్స్ట్ వచ్చేసి 6 3s 18. నెక్స్ట్ వచ్చేసి 3 3s 9. అంటే ఇది మనకు సిరీస్ అనేది ఏర్పడుతుంది. ఇది ఎట్లా వచ్చింది? మనకి ఇచ్చిన భుజం, ఈ భుజం తోటి మనం ఏం చేసినాం? చుట్టుకొలత కనుగొంటున్నాం. మనకు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటిది? 3 భుజాలను ప్లస్ చేయాలి అంటే 3a. ఓకే, భుజాలు మొత్తం 3 భుజాలను కలపాలి. 24 + 24 + 24 అంటే 72 వచ్చేస్తుంది.
నెక్స్ట్ మధ్య బిందువులను కలుపుకుంటా ఇంకొకటి వచ్చింది. ఈ విధంగా మనకు త్రిభుజాల యొక్క చుట్టుకొలతలు చేస్తే 72, 36, 18, 9 ఈ విధంగా మనకు సిరీస్ అనేది ఏర్పడుతున్నది. ఓకే, ఈ ఇచ్చిన సిరీస్ మనకు గుణశ్రేణి అవుతుందా కాదా అని చేస్తే 36/72 చేయండి. మనకేమవుతుంది 36/72 అంటే ఇక్కడ 2 వస్తుంది రేషియో. నెక్స్ట్ 18/2 36/18 అంటే ఇక్కడ కూడా రేషియో 2 అవుతుంది. ఇక్కడ కూడా రేషియో 2 అంటే రేషియో అనేది సేమ్ అవుతుంది 2. కాబట్టి ఇచ్చిన ఈ శ్రేణి ఏమవుతుంది మనకు గుణశ్రేణి అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండి, గుణశ్రేణి యొక్క మొదటి పదం ఏ, సామాన్య నిష్పత్తి 6లు క్రింద ఇవ్వబడ్డాయి. అయినా మొదటి 3 పదాలను రాయము అంటున్నాడు. సింపుల్, మనకు శ్రేణి యొక్క రూపం ఏమని తెలుసు, AR² AR³ సింపుల్గా ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేయండి, మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ కింది వాణిలో ఏవి గుణశ్రేణులు అయితే తర్వాత వచ్చే 3 పదాలను కనుగొనేటున్నాడు. ఫస్ట్ అయితే గుణశ్రేణి అవుతుందా కాదా చూడాలి. 8/4 అంటే 2, 16/8 అంటే 2 ఇది అవుతుంది గుణశ్రేణి. నెక్స్ట్ వచ్చేసి పదాలు కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, భిన్నాలలో ఉన్నది. ఏమని తెలుసు మనకు, ఫస్ట్ వచ్చేసి మనం ఆర్ని కనుక్కోవాలి. 1/6 డివైడెడ్ బై 1/3. ఇక్కడ చూడండి -1/6 ఇంటూ 3/1. 3 1s 3 2s దట్ ఈస్ ఈక్వల్స్ టు -1/2. నెక్స్ట్ చూడండి 1/12 డివైడెడ్ బై -1/6. ఇక్కడ చూడండి 1/12 ఇంటూ -6/1 అంటే 1s 2s దట్ ఈస్ ఈక్వల్స్ టు -2. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏమొచ్చింది మనకు -1/2 వచ్చింది. ఓకే, దీన్ని బట్టి మనం నెక్స్ట్ పదాలను కనుక్కోవచ్చు. 5, 55, 500 ఇది మనకు డివిజిబుల్ కాదు, కామన్ డిఫరెన్స్ అనేది రాదు సేమ్. నెక్స్ట్ చూడండి -2, -6, -8 ఇక్కడ చూడండి -6/-2 ఇక్కడ ఎంత మనకు 3, -18/-6 ఇక్కడ కూడా 3 కామన్ డిఫరెన్స్ 6 అవుతుంది. ఇది గుణశ్రేణి అవుతుంది. దీన్ని బట్టి మనం నెక్స్ట్ పదాలను కనుక్కోవచ్చు. నెక్స్ట్ చూడండి 1/2, 1/4 ఇది మనకు గుణశ్రేణి అనేది ఏర్పరచదు, కామన్ డిఫరెన్స్ సేమ్ రాదు. ఇక్కడ కూడా వస్తుంది, ట్రై చేయండి. ఇక్కడ కూడా వస్తుంది కామన్ డిఫరెన్స్ -√2 వస్తుంది. ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ -1/6 వస్తుంది. ఓకే, ఇది కూడా ఏర్పరచదు. నెక్స్ట్ వచ్చేసి 4th ప్రాబ్లం, వెరీ ఇంపార్టెంట్. x+2 x+3 ఒక గుణశ్రేణిలో 3 వరుస పదాలైన x విలువను కనుగొండి అంటున్నాడు. సింపుల్, ఇది మనకు ఆల్రెడీ ఇచ్చేసిండు. ఏమని ఒక సిరీస్ ఇచ్చిండు. ఏంటిది ఆ సిరీస్, x+2 x+6 ఇది మన సిరీస్ గుణశ్రేణి అని ఆల్రెడీ చెప్పేసిండు. ఓకే, అయితే మనం ఏం చేయాలి, జీపీని కనుక్కోవాలి, ఆర్ని కనుక్కోవాలి. ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు కనుక్కోవాలి. ఆర్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏమైనా తెలుసు, ఆర్ అనేది AN/AN-1 అంటే దాని ముందు ఉన్న పదంతో డివిజిబుల్ చేయాలి. ఇక్కడ చూడండి మనకు x+2 డివైడెడ్ బై x ఈక్వల్స్ టు x+6 డివైడెడ్ బై x+2 అంటే సింపుల్గా ఇది A1వ పదం, A2వ పదం, A3వ పదం. ఆర్ కనుక్కోవాలి అంటే మనకు ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమని తెలుసు మనకు, A2 - A1 సింపుల్గా. ఇక్కడ కూడా నెక్స్ట్ డిజిట్ ఏంటిది, A3/A2. ఓకే, ఇవి రెండు ఆర్కే ఈక్వల్ కాబట్టి మనం ఈ రెండిటికి ఈక్వల్ చేసేస్తున్నాం. అర్థమైందా? ఆర్ కనుక్కోవాలంటే మనకు రెండవ పదంని మొదటి పదంతో డివైడ్ చేయాలి, లేకపోతే మూడవ పదంని రెండవ పదంతో డివైడ్. ఏ విధంగా డివైడ్ చేసినప్పుడు కూడా మనకు ఆర్ అనేది సేమ్ వస్తుంది. ఇది కూడా ఆర్కే ఈక్వల్, ఇది కూడా ఆర్కే ఈక్వల్. దట్స్ వై మనం ఈ రెండింటిని ఈక్వల్ చేసేస్తున్నాం ఆర్ విలువ ఎక్స్ విలువ కనుక్కోవడానికి. ఇప్పుడు చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏమవుతుంది, x+2 ఇంటూ x+2 ఇక్కడ x ఇంటూ x+6 x+2 ఇంటూ x+2 అంటే మనకి ఏమవుతుంది, x² ప్లస్ 2x మళ్ళీ 2x 2 2s 4 ఇక్కడ ఏమవుతుంది మనకు x² ప్లస్ 6x ఇక్కడ x² క్యాన్సల్, ఇక్కడ 4x ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6x. ఓకే, 4x ఇంటూ పక్కకు పంపిస్తే మనకు 2x మిగులుతుంది. ఈ 2ని 4 తోటి మల్టిప్లై చేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు 2 వస్తుంది. సింపుల్, వెరీ ఈజీ. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, గుణశ్రేణి యొక్క n వ పదం. సేమ్ ఇప్పుడు మనం గుణశ్రేణి యొక్క n వ పదం ఏ విధంగా కనుక్కోవాలి, ఇక్కడ ఫార్ములా ఉన్నది. ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్. చూడండి,
సింపుల్‌గా ఫస్ట్ పదం అంటే మనకు తెలుసు ఏ. సెకండ్ పదం ఏ విధంగా కనుక్కుంటాం? ఏఆర్ స్క్వేర్. ఓకే. ఏఆర్ సెకండ్ పదం అయితే. థర్డ్ పదం అయితే ఏఆర్ స్క్వేర్. ఫోర్త్ పదం అయితే ఏఆర్ క్యూబ్. ఓకే. ఈ విధంగా మనం ఫిఫ్త్ పదం అనుకుందాం. ఓకే. ఫిఫ్త్ పదం కనుక్కోవాలంటే మనకి ఏమొస్తది? ఏఆర్ పవర్ 4. అంటే సింపుల్‌గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 3 ఉన్నప్పుడు స్క్వేర్‌లో 2 ఉన్నది. ఇక్కడ 4 ఉన్నప్పుడు స్క్వేర్‌లో 3 ఉన్నది. ఇక్కడ 5 ఉన్నప్పుడు స్క్వేర్‌లో 4 ఉన్నది. అంటే సింపుల్‌గా మన ఎన్‌వ పదం అంటే ఏంటిది? ఏఎన్ ఈక్వల్స్ టు ఏఆర్ పవర్ n - 1. అంటే ఏ పదం అయితే కనుక్కోవాలనుకుంటున్నామో మనం ఆర్‌ని దానికన్నా ఒకసారి తక్కువగా మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే. సింపుల్ ఫార్ములా. ఏ ఎన్‌వ పదం గుణశ్రేణి యొక్క ఎన్‌వ పదం ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ పవర్ n - 1. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 4 ఉంటుంది ఘాతంలో. ఓకే. ఇక్కడ 6 ఉంటే ఏఆర్ పవర్ 5. సింపుల్. ఇక్కడ మనం సామాన్య నిష్పత్తిని nth టర్మ్ కన్నా ఒక టర్మ్ తక్కువగా మల్టిప్లికేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చిండు. సింపుల్ ఉన్నాయి. ఇది ఒక గుణశ్రేణి 20వ పదం కనుగొండి అంటున్నాడు. ఫస్ట్ మనం మొదటి పదం మన కామన్ రేషియో. ఓకే. రేషియో అయితే కనుక్కోవాలి. 1/2 వచ్చింది. సింపుల్. 20వ పదం అంటే ఏఆర్ పవర్ 19. ఏ ఎంత? 5/2. ఆర్ ఎంత? 1/2. పవర్ 19 చేయాలి. ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. ఆన్సర్ అనేది 5/2 పవర్ n. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 128 ఎన్నవ పదం అవుతుంది అంటున్నాడు. అయితే మనం ఇక్కడ ఏం చేయాలి? n కనుక్కోవాలి. మనకు ఆల్రెడీ ఎన్వ పదం 128 అని ఇచ్చేసిండు. చూడండి ఇప్పుడు మనకు ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ పవర్ n - 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 128. ఏ ఎంత? 2. కామన్ రేషియో ఎంత? √2 పవర్ n - 1. ఇప్పుడు చూడండి ఈ 2కి ఇక్కడ మనకు క్యాన్సల్ అయింది. 64 వచ్చింది. √2 హోల్ పవర్ n - 1 అంటే √2 అంటే మనకు రూట్ అంటే ఏమని తెలుసు? 1/2. ఇక్కడ 1/2 అంటే n - 1/2. ఇక్కడ 2 పవర్ 6. రెండు భూములు సమానం కాబట్టి ఘాతాలను ఈక్వల్ చేస్తే మనకు ఇక్కడ n - 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 13. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. ఓకే. ఇక్కడ నేను ఆల్రెడీ టిక్ చేసి పెట్టిన ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. 1-2 సార్లు చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి. వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకు టెట్లో. నెక్స్ట్ ఒక గుణశ్రేణిలో 3వ పదం 24, 6వ పదం 192 అయినా 10వ పదం కనుగొండి అంటున్నాడు. A3 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని తెలుసు మనకు? ఏఆర్ స్క్వేర్ 24. A6 ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ పవర్ 5 195. సింపుల్. ఏఆర్ పవర్ 195 ఈ విధంగా చేస్తే మనకు 195, సారీ ఇక్కడ 192 మిస్టేక్ ఉన్నది. 192/24 అంటే 2 పవర్ క్యూబ్ వస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సింపుల్. ఆర్ వచ్చేసింది అయితే మనం ఎన్ని పదాలైనా కనుక్కోవచ్చు. ఓకే. ఇక్కడ మిస్టేక్ ఉన్నది. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ కాబట్టి న్యూలో అయితే కరెక్ట్ క్లియర్గానే ఉంటుంది. నెక్స్ట్ 6.5 లాస్ట్ ఎక్సర్సైజ్. ఇక్కడ చూడండి, కింద ఇవ్వబడిన ప్రతి గుణశ్రేణి సామాన్య నిష్పత్తిని ఎన్వ పదంను కనుగొండి. సామాన్య నిష్పత్తి అంటే ఏంటిది మనకు? an/an - 1. ఇది మన ఫార్ములా ఆర్కి. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనకు ఎన్వ పదం కనుగొండి అంటున్నాడు. ఎన్వ పదం కనుక్కోవాలంటే ఫస్ట్ మనకు ఆర్ తెలిసి ఉండాలి. ఆర్ కోసం మనకు ఫార్ములా ఏమని తెలుసు మనకు? ఆర్ యొక్క ఫార్ములా an/an - 1 అంటే 3/2 డివైడెడ్ బై 3. ఓకే. 3 అంటే 3/1 అన్నట్టు. 3/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3. ఈ 3 క్యాన్సల్. దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 వచ్చింది. ఎన్వ పదం కనుగొండి అంటున్నాడు. ఏ ఎన్వ పదానికి మనకు ఫార్ములా ఏమని తెలుసు? ఏఆర్ పవర్ n - 1. ఓకే. ఇక్కడ చూడండి, ఏ ఎంత మనకు 3, ఆర్ ఎంత 1/2. ఇక్కడ n అంటున్నాడు కాబట్టి n - 1. ఇంతే మన ఆన్సర్. ఇంతే. 3 × 1/2 హోల్ పవర్ n - 1. ఇది మన ఎన్వ పదం. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా అట్లనే చేయాలి, వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఉన్నాయి, ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ చూడండి, 5, 25, 125 అనే గుణశ్రేణి యొక్క 10వ ఎన్వ పదాలను కనుగొండి అంటున్నాడు. ఇక్కడ చూడండి, పెన్సిల్ తోటి ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంచిన. ఇక్కడ ఏమంటున్నారు మనకు? ఫస్ట్ వచ్చేసి మనం ఆర్ కనుక్కోవాలి. ఓకే. ఆర్ అంటే 25/5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ వచ్చేసింది. 10వ పదం అంటున్నాడు. 10వ పదం అంటే మనకు ఫార్ములా ఏమైనా తెలుసు? A10 ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ పవర్ 9. ఏ ఎంత? 5. ఆర్ ఎంత? 5 హోల్ పవర్ 9 అంటే 5 పవర్ 10 అన్నట్టు. ఓకే. ఎన్వ పదం కనుగొండి అంటున్నాడు. ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ పవర్ n - 1 అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 5,
r is equals to 5 హోల్ పవర్ n మైనస్ 1 ఓకే. దెన్ 5 పవర్ ఏమవుతుంది 5 పవర్ 1 ఇక్కడ భూములు సేమ్ కాబట్టి ఘాతాలను కలపండి అన్నట్టు ఈ ఫార్ములా అప్లై చేసిండు. 5 పవర్ 1 ప్లస్ n మైనస్ 1 ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సల్. దెన్ ఎన్వ పదం ఏమవుతుంది 5 పవర్ n అవుతుంది. ఓకే సింపుల్ వెరీ ఈజీ. నెక్స్ట్ కింద గుణశ్రేణిలలో పేర్కొన్న పదాలను కనుగొండి అంటున్నాడు. a1 ఈజ్ ఈక్వల్స్ టు 9 r ఈజ్ ఈక్వల్స్ టు 1/3 అయినా a7 కనుగొండి అంటున్నాడు. a7కి ఫార్ములా ఏమైనా తెలుసు మనకు. a7 అంటే మనకు ar పవర్ 6 ఓకే. ఏ ఇచ్చిండా మనకు ఎస్ ఏ ఇచ్చిండు 9 r ఇచ్చిండా ఇచ్చిండు 1/3 హోల్ పవర్ 6 ఓకే. ఇక్కడ చూడండి మనకి ఏమొస్తుంది ఓకే. మనకి ఇక్కడ గుణశ్రేణులు అంటే మనకు కంపల్సరీ వర్గాలు ఘనాలు అన్నీ వస్తేనే మనం ఈజీగా అన్నీ సాల్వ్ చేయవచ్చు ఓకే. ఒకవేళ వర్గాలు ఘనాలు రాకపోతే మనకు కొంచెం టఫ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి 3/3/6 అంటే ఈ 2 2లు ఇక్కడ 2 2లు క్యాన్సల్ అయితే మనకేం మిగులుతుంది 3/4 ఓకే. వర్గ సంఖ్యలు అన్ని సంఖ్యల యొక్క వర్గాలు ఘనాలు తెలిసి ఉండాలి, అయితే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి a1 ఈజ్ ఈక్వల్స్ టు -12 r ఈజ్ ఈక్వల్స్ టు 1/3 అయినా a6 కనుగొండి అంటున్నాడు. ఏమవుతుంది a6 అంటే ఏంటిది మనకు ar పవర్ 5 సింపుల్. a ఎంత -12 r ఎంత 1/3 హోల్ పవర్ 5 ఓకే. అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు 12ని మనం ఏ విధంగా రాయొచ్చు, ఏమైనా ఛాన్స్ ఉందా 3లలో చూడండి. ఏం 4 3 12గా రాసుకోవచ్చు కదా ఈ విధంగా 4 3 12 ఇక్కడ 1/3/5 అంటే ఇక్కడ ఒక 3 ఇక్కడ ఒక 3 క్యాన్సల్ అయితే మనకేం మిగులుతుంది -4/3/4 ఓకే. ఈ విధంగా సింప్లిఫికేషన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి మిగతాయి మీరు చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు 5 12 అవుతుంది. గుణశ్రేణిలో ఎన్నవ పదం 5 12 అంటున్నాడు కాబట్టి డైరెక్ట్గా మనకు ఫార్ములా ఏమైనా తెలుసు an ఈజ్ ఈక్వల్స్ టు ar పవర్ n మైనస్ 1 ఇక్కడ మనకి an ఇచ్చేసిండు ఏమని 5 and 2 ఓకే. ఇక్కడ a ఎంత 2 r కనుక్కోవాలి 8/2 అంటే 4 వచ్చేస్తుంది r ఓకే. 8/2 అంటే 4 వచ్చేసింది. నెక్స్ట్ n మైనస్ 1 ఓకే. మన ఫార్ములా ఏమైనా తెలుసు n మైనస్ 1. ఇప్పుడు 5 12 ఇక్కడ ఇది 2 ఉన్నది ఇక్కడ 4 ఉన్నది. మనం 4ని కూడా 2 లాగా రాసుకోవచ్చు. ఏ విధంగా రాసుకోవచ్చు 2 × 2 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా 2 స్క్వేర్ హోల్ పవర్ n మైనస్ 1. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి మనకు 5 and 2 యొక్క కాసాగు అనేది కట్టాలి. ఇక్కడ దీన్ని 2 తోటి మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొచ్చేస్తుంది ఫస్ట్ చూడండి 5 and 2ని మనం 2 తోటి మల్టిప్లికేషన్ 2 2 4 2 5 2 6 12 ఓకే. నెక్స్ట్ 2 1 2 2 4 2 8 16 నెక్స్ట్ 2 6 12 2 4 నెక్స్ట్ 2 3 2 7 64 అంటే 2 3 6 2 2 4 నెక్స్ట్ 2 1 2 2 6 12 2 8 16 2 4 8 2 2 4 ఎన్నిసార్లు వచ్చింది 2 1 2 3 4 5 6 7 8 9 అంటే మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు 2 పవర్ 9 ఓకే. ఇక్కడ చూడండి మనకేమున్నది దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం సింపుల్. ఇక్కడ 2 పవర్ 1 ఉన్నది ఇది 2 పవర్ 1 ఇది ఏమైతే లోపలికి పోతే 2n మైనస్ 2 ఓకే. ఇక్కడ 2 2లు ఉన్నాయి కాబట్టి మనం కామన్గా చేస్తే మనకి ఏమొచ్చేస్తుంది 2n మైనస్ 1 ప్లస్ 1 ఓకే. -2 + 1 అంటే ఇక్కడ -1 అనేది మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాలను ఈక్వల్ చేయాలి 2n మైనస్ 1 దెన్ 1 ఇటు పక్కకు తీసుకొస్తే 10 ఇది 2n దెన్ n ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే ఎన్నవ పదం 5 and 2 అవుతుంది 5వ పదం ఓకే. ఈ విధంగా సింప్లిఫికేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ చూడండి కింది గుణశ్రేణిలో పేర్కొన్న పదాలను కనుగొండి ఓకే. ఇదైతే ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ గుణశ్రేణిలో ఎన్నవ పదం 729 అవుతుంది. ఇది కూడా వెరీ ఈజీ చేయండి. నెక్స్ట్ ఇది కూడా ఎన్నవ పదం అవుతుంది. ఈ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది టెట్లో.
ఓకే, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా లెంతీగా అవుతుంది వీడియో, అందుకోసం తొందరగా కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక గుణశ్రేణిలో 8వ పదం 192 సామాన్య నిష్పత్తి 2 అయిన 12వ పదం కనుగొండి అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి ఆల్రెడీ 8వ పదం అంటే మనకి ఏం కావాలి, A8 = AR⁴7 192 అని ఆల్రెడీ ఇచ్చేసిండు. 192 A × 2⁴7. ఓకే, ఏని కనుక్కోవాలి మనం ఈ విధంగా 192 డివైడెడ్ బై 128 then 3/2 that is equals to A. ఓకే, A is equals to 3/2 వచ్చేసింది. ఓకే, 2⁴7 చేస్తే 128 అవుతుంది. then 192 డివైడెడ్ బై 128 that is equals to A. ఇప్పుడు మనం ఎన్ని పదాలైనా కనుక్కోవచ్చు. A12 పదం అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, A12 అంటే A × R⁴11 చేయాలి, సింపుల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఒక గుణశ్రేణిలో 4వ పదం 3/2 7వ పదం 16/18 అయినా ఆ శ్రేణిని కనుగొండి అంటున్నాడు. సింపుల్, మనకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది కదా, ఆ విధంగా ఇక్కడ ఒక మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చిండు చూడండి. సింపుల్ ఈ ప్రాబ్లం లాగా 3వ పదం 24 6వ పదం 192 ఈ విధంగా సేమ్ 2 ఈక్వేషన్స్ని వచ్చేస్తాయి. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకు R విలువ వచ్చేస్తుంది. దీన్ని బట్టి AR సింపుల్గా కనుక్కొని మిగతా ఈ పదాలన్నీ కనుక్కోవచ్చు. నెక్స్ట్ 162 54 18 గుణశ్రేణిలో 2/18 2/27 గుణశ్రేణి n పదాల సమానము అయిన n విలువను కనుగొండి అంటున్నాడు. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన శ్రేణి ఏంటిది, ఫస్ట్ మనకి ఇచ్చిన శ్రేణి చూడండి ఏంటిది 162 54 18 గుణశ్రేణి, మరియు ఇది ఒక గుణశ్రేణి, ఇది ఒక గుణశ్రేణి, 2 గుణశ్రేణులు ఇచ్చిండు. అందులో మనం n పదాలు కనుక్కోవాలి. ఓకే, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, R కనుక్కోవాలంటే మనకు 54/162 చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి, డైరెక్ట్గా పోతుంది. ఇది 1 జా 3 జా. ఓకే, 1/3 R is equals to 1/3 వచ్చింది. ఇప్పుడు n పదం అంటే మనకు ఫార్ములా ఏమని తెలుసు, AN is equals to AR⁴n-1. ఓకే, n పదం కనుగొండి అన్నాడు కదా. A ఎంత 162, R ఎంత 1/3, హోల్ పవర్ ఎంత n-1. ఓకే, ఇప్పుడు 162 1 పవర్ n-1 అంటే ఉంటుంది, హారంలోకి తీసుకెళ్ళండి. ఇది ఏమవుతుంది మనకు 1/3 పవర్ n-1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 162 డివైడెడ్ బై 3 పవర్ n-1. సింపుల్. నెక్స్ట్ ఇంకొక శ్రేణి ఏమి ఇచ్చిండు మనకు, ఇంకొక శ్రేణి వచ్చేసి 2/81. ఓకే, 2/81 2/27 2/9. ఓకే, ఇందులో కూడా మనం n పదం కనుగొండి అంటున్నాడు. ఫస్ట్ వచ్చేసి మనం R కనుక్కోవాలి. R కనుక్కోవాలంటే 2/27 × 81/2. ఓకే, 2 క్యాన్సల్. ఇప్పుడు చూడండి, ఇది 9th టేబుల్లో పోతుందా, 9 3 జా 9 9 జా, మళ్ళీ ఇంకా ఏమవుతుంది 3 1 జా 3 3 జా 9 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3. సింపుల్, R ఈజ్ ఈక్వల్స్ టు 3 వచ్చేసింది. AN పదం ఈజ్ ఈక్వల్స్ టు A ఎంత 2/81 దట్ ఈజ్ ఈక్వల్స్ టు R ఎంత 3 n-1. ఓకే, ఇది వచ్చేసి మన n పదం. సింపుల్గా దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు, 2 × 3 పవర్ n-1 డివైడెడ్ బై 81. ఇది ఇంకొక n పదం వచ్చేసింది మనకు. మళ్ళీ ఏమంటున్నాడు మనకి ఇక్కడ, n పదాలు సమానమైన n విలువ కనుగొండి అంటున్నాడు. అంటే ఈ శ్రేణి యొక్క ఈ n పదము, ఇక్కడ వచ్చిన మన n పదం 2 ఈక్వల్ అన్నాడు. దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి, n విలువ కనుక్కోవాలి. చూడండి, 162 డివైడెడ్ బై 3 పవర్ n-1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 3 పవర్ n-1 డివైడెడ్ బై 81. ఇవి 2 ఈక్వల్ చేయాలి. ఇక్కడ చూడండి మనకు 2 టేబుల్లో పోతుందా కొట్టుడు, ఎస్. ఇక్కడ చూడండి 2 1 జా 2 8 జా 16 2 1 జా 2. ఓకే, చూడండి ఇక్కడ ఇది ఒక్కొక్క పక్కకు వచ్చేస్తుంది 81 × 81, ఈ 3 ఇటు పక్కకు వచ్చేస్తుంది 3 పవర్ n-1 × 3 పవర్ n-1. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 81ని మనం 3 భూమిగా రాసుకుంటే మనకు డైరెక్ట్గా ఏమొస్తుందంటే, ఇది 2 టైమ్స్ ఉన్నది కాబట్టి యాడ్ చేసేయాలి. ఓకే, 81 3 టేబుల్లో ఏ విధంగా రాసుకోవచ్చు, 3 2 6 3 7 21
3 9 27, 3 3 ఓకే. 3ని 4 టైమ్ వస్తున్నది. ఇక్కడ కూడా 3 4 టైమ్ వస్తున్నది. ఇక్కడ మనం 2 వచ్చేసింది యాడ్ చేసేస్తే 3 పవర్ 2n -2 వస్తది. ఇక్కడ 3 పవర్ 8 వస్తది. ఇక్కడ 3 పవర్ 2n - 2 అవుతుంది. ఇక్కడ భూములు సేమ్ చేయాలి. ఇప్పుడు ఘాతాలు సేమ్ చేయాలి. భూములు సేమ్ కాబట్టి 2n - 2 ఓకే. ఈ 2 ఇటు పక్కగా వచ్చేస్తే 10 అవుతుంది. 10 డివైడెడ్ బై 2 అంటే 5 అవుతుంది. n = 5 సింపుల్ ఓకే. వెరీ ఈజీ. మన అందుకోసమే చెప్తున్నా. ఫస్ట్ మనకు వర్గాలు అన్నీ తొందరగా టాలీ చేసుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే. దీంతో మన చాప్టర్ 6 టోటల్ కంప్లీట్ అయింది. 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇందులో నుంచి అయితే టెట్లో కంపల్సరీ మనకు క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లాస్ట్ వచ్చేసి మనం ఏం నేర్చుకుందామని ఏం చర్చిద్దామని ఉన్నది కదా, ఇవి ఒకసారి చూసుకోవాలి. మనకు ఒక దగ్గర ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. ఓకే. దీంతో మన చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. ఓకే. ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో.